కొన్ని విషయాలు నల్లమోతు శ్రీధర్ గారికి తెలియపరచవలసిందిగా, మా వినియోగదారుల ఉద్యమకారులకు తెలియపరచవలసిందిగా సందేశించవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత టెక్నికల్ సెషన్ ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క అధికారి గారు వివరంగా మీకు అన్ని విషయాలు వివరిస్తారు. వాస్తవంగా వినియోగదారులకు సంబంధించి ఒకప్పుడు వినియోగదారులకు సంబంధించిన సమస్యలు కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులు కానీ, ఆ మోసాలు కానీ డీల్ చేయడం చాలా సులభంగా ఉండేది. సో ఎక్కడో ఒక షాప్లో కొనేవాళ్ళు, లేకపోతే కనుక ఏదో సంథింగ్, అంటే ఎవరైతే కనుక అమ్మే వ్యక్తి ఉన్నాడో, ఉత్పత్తిదారుడు ఉన్నాడో, అమ్మకందారుడు ఉన్నాడో, అతనికి వినియోగదారుడికి మధ్య నేరుగా అనుసంధానం ఉండేది. అలాంటిది కాస్త ఈరోజు అమ్మే వ్యక్తి ఎవరో తెలియదు, కొనే వ్యక్తి మాత్రం ఎక్కడెక్కడి నుంచో కొనేసేస్తూ ఉన్నాడు. జస్ట్ ఒక ఆన్లైన్ ప్లాట్ఫాము, రకరకాల వీటన్నిటిలో కూడా కొనేసేస్తున్న సందర్భంలో ఆన్లైన్లో జరుగుతున్న మోసాల గురించి నేను మధ్యాహ్నం కంప్లీట్గా ఒక డీటెయిల్డ్ సెషన్ నేను తీసుకుంటాను. ఈ లోపల నిజంగా ఎంతమంది తెలంగాణలో వినియోగదారుల హక్కులను రక్షించడం కోసం పోరాటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి మనకెందుకులే అని చెప్పేసి, మన జీవితం చూసుకుంటే చాలే అని చెప్పేసి చూసుకుంటున్న నేపథ్యంలో వినియోగదారుడు నష్టపోకూడదు అని చెప్పేసి మీరందరూ చేస్తున్న ఉద్యమం అనేది చాలా అద్భుతమైన విషయం. ప్లస్ దీన్ని ఒక సమిష్టిగా తీసుకువెళ్తున్న గౌరీశంకర్ గారు, చౌరాసాయి గారు, ముఖ్యంగా దీని వెనక ఎప్పుడు అందుబాటులో ఉండి తన అండదండలు అందిస్తున్న జైస్వాల్ గారు, అలాగే ఇలాంటి మీటింగ్స్కి వచ్చి తమ ఆశీస్సులు అందజేస్తున్న ప్రతి ఒక్కళ్ళ పెద్దలు కూడా నిజంగా ఇది సమిష్టిగా తీసుకెళ్ళటం అనేది చాలా అవసరం ఇవాళన్న పరిస్థితిలో. ఎందుకంటే కష్టపడి సంపాదిస్తూ ఉన్నామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నాం. కష్టపడి సంపాదిస్తున్నాం, కానీ ఖర్చు పెట్టేటప్పుడు రకరకాల ప్రోడక్ట్స్ని మనం కొనేసేస్తున్నాం. దాని ద్వారా వాల్యూ ఫర్ మనీ, మనం వెచ్చించే ఒక్కొక్క పైసాకి తగిన ప్రతిఫలం వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితులు ఈరోజు సమాజం లేదు. ఎందుకు లేదో చెబుతాను. మనిషిలో కొనుగోలు శక్తి పెరిగింది. లక్షలు సంపాదిస్తూ ఉన్నారు, ప్యాకేజీలు సంపాదిస్తూ ఉన్నారు. పోతే పోనీలే, ఒక 1000 రూపాయలు, 2000, 10,000, 20,000 పెట్టి ఒక ఫోన్ కొన్నా, ఇంకోటి కొన్నా కానీ సరేలే పోతే పోనీలే, దాని డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఉన్నదని దాని వెనక ఎలా పోరాడదాం, ఆ పోరాటం ఎలా చేయాలో తెలియదు. అలాగే దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియనితనము, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే ఉదాసీనత. నష్టపోతే నష్టపోయామలే, మనం డబ్బులు కొరవా అని చెప్పేసి చాలామంది అలాగ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఆ సమాజంలో, అంటే డబ్బుకి విలువ లేని సమాజంలో కూడా సరే ఐటీ ఉద్యోగులు బాగా డబ్బు సంపాదించే వాళ్ళని పక్కన పెట్టండి, కనీసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఏదో వస్తువు కొంటే కనుక నష్టపోతున్నామని భావించే వాళ్ళకి మీరు అండదండగా చేయూత అందిస్తున్నారు చూసారా, అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సమాజంలో నేను కళ్ళారా చూస్తుంది ఇంబ్యాలెన్స్, అసమతౌల్యతలు అనేది బాగా పెరిగిపోయాయి. ఒక పక్క వచ్చేటప్పటికే లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటే, ఇంకో పక్క వచ్చేటప్పటికి ఏదో బొటాపొటిగా జీవితం సాగించే వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ ఇద్దరికి మధ్య ఇద్దరు వినియోగదారులే. ఏ వినియోగదారుడికి మనం అందించాలి అని చెప్పేసి అంటే కనుక ఎవరైనా కూడా మేము అందిస్తామని మీరు సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ కూలి పనికి వెళ్తానో, లేకపోతే కనుక ఏదో రోజువారీ జీవనభృతి సాగించుకుంటానో, బతుకుతూ ఏదో వస్తువు ఆన్లైన్లో కొందాము, లేకపోతే కనుక బయట షాప్లో కొందామని చెప్పేసి అంటే కనుక అంతకుముందు ఎంఆర్పి అని చెప్పేసాను, ఇలాంటివి దానికి సంబంధించి ఇంకా రిమైనింగ్ అవగాహనలు ఉండే. ఈరోజు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అదేమంటే కనుక కూర్చొని యూట్యూబ్లో షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా కూర్చుంటారు. కానీ ఎవరి దగ్గర కూడా నేను వినియోగదారుడిని, నేను నష్టపోతే కనుక ఖచ్చితంగా నా హక్కులు ఉన్నాయి, నేను పోరాడవచ్చు, ఆ పోరాటం చేయడానికి కొంతమంది సహకరిస్తూ ఉన్నారని చెప్పేసి అవగాహన చాలా లోపిస్తూ ఉంది. గతంలో నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ ఉండేవాడిని. కొన్ని పేపర్స్లో, ఈనాడు ఇలాంటి కొన్ని పేపర్స్లో ఫలానా వినియోగదారుడు ఈ సేవాలోపం లభిస్తే కనుక ఇంత నష్టపరిహారం లభించింది, సో వాళ్ళ మీద పోరాడారు, ఫైనల్గా విజయం సాధించున్నారని చెప్పేసి అలాంటి కథనాలు చూసినప్పుడల్లా కూడా గర్వంగా అనిపిస్తుండేది. ఒక వినియోగదారుడిగా నాకంటూ ఒక హక్కు అనేది ఉంది, ఆ హక్కుని నేను రక్షించుకోగలుగుతాను, సో దీన్ని సాకారం చేసే వ్యవస్థ ఉందని చెప్పేసి చూసినప్పుడల్లా చిన్న కథనమే, రకరకాల వార్తాపత్రికలు వచ్చే వార్తలతో పాటు పోలిస్తే కనుక దాంట్లో చిన్న కథనమే, ఆ చిన్న కథనమైనా కూడా దాన్ని చూడగానే ఒక నమ్మకం ఉండేది వ్యవస్థ మీద. ఈ వ్యవస్థ నా హక్కును కాపాడగలుగుతుందని చెప్పేసిన ఇది
ఎందుకు వచ్చిందంటే ప్రసార మాధ్యమాలు అనేది వినియోగదారుల హక్కులకు సంబంధించేసి కొంత అవగాహన ఇలాంటి విజయ గాథలు వచ్చేటప్పుడే పబ్లిష్ చేస్తుండే కాబట్టి. కానీ ఈరోజు మీడియా అనేది రకరకాల అంశాల వలన ప్రభావితం చెందటం వలన వినియోగదారుల హక్కుల గురించి కానీ వాటి మీద ఉద్యమిస్తున్న వాళ్ళకి కానీ ఎలాంటి ప్రాముఖ్యత లభించకపోవడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. నాకు వ్యక్తిగతంగా మీడియాలో అన్ని ఛానల్స్లోనూ ఆల్మోస్ట్ మీడియా అధినేతల వరకు కూడా ఉన్న పరిచయాల దృష్ట్యా నాకు గతంలో 2-3 సందర్భాల్లో గౌరీశంకర్ గారు అందరూ కూడా నన్ను ఇన్వైట్ చేసిన నేపథ్యంలోనూ నిజంగా మీరు చేసిన పోరాటం స్ఫూర్తిని ఖచ్చితంగా ఫర్దర్గా ఎప్పుడైనా కానీ కొంత మీడియా సంస్థల అధిపతులను కలుద్దాం, వినియోగదారుల చట్టాలకు సంబంధించేసి మీరు చేసిన ఉద్యమానికి సంబంధించేసి ఇంకా ఎలాగ జనాల్లోకి తీసుకెళ్ళవచ్చు, కొన్ని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయడం కానీ మాస్గా మీడియాలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి నా పూర్తి సహకారం నేను అందిస్తాను. ఖచ్చితంగా కూడా మీడియాకి సంబంధించి పూర్తిగా అన్ని TV9 నుంచి ఈటీవీ దగ్గర నుంచి ఏబిఎన్ దగ్గర నుంచి ప్రతి ఛానల్లో కూడా ఆల్మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. తీసుకెళ్దాం. ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఎందుకంటే వినియోగదారులు అనే వాళ్ళు విస్మరించబడుతున్నప్పుడు, పోరాటం చేసే వాళ్ళు విస్మరించబడుతున్నప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండి అలాగే ప్రజల్లోకి వెళ్తే కనుక ప్రజలకు మనకు న్యాయం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనే కథనాలు వింటూ ఉంటే కనుక ఖచ్చితంగా ప్రజలు ముందుకు వస్తారు, సేవలు అందించుకుంటారు. అలాగే మిగతా సమాజంలో కూడా సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వినియోగదారుల కోసం పోరాటానికి మరింత ఉత్సాహం ముందుకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా మీడియా ద్వారా పూర్తిగా కూడా దయచేసి గౌరీశంకర్ గారు ఫర్దర్గా వన్స్ హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ 1 or 2 వీక్స్లో ఖచ్చితంగా కూడా ఒక మీడియా సంస్థ ఎవరొకళ్ళు మీడియా సంస్థ అధిపతితో మనం కలుద్దాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెండో థింగ్, వినియోగదారులకు సంబంధించి ఈరోజు వాట్సాప్ లాంటివి కానీ వాట్సాప్ లాంటి వాటిలో చెత్తా చెదారం అంతా సర్క్యులేట్ అవుతుంది. పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి పెట్టేసి ఏయో కొటేషన్స్ ఎందుకు ఉపయోగపడినాయి అన్ని రకరకాలు షేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వినియోగదారులకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు కానీ హక్కుల గురించి కానీ చిన్న చిన్న కథనాలు తయారు చేసి ఎందుకు సర్క్యులేట్ చేయకూడదు? ఆల్రెడీ కొంత మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఉండొచ్చు, కానీ ఇది విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనిషి స్టోరీ టెల్లింగ్ అనే దాన్ని ఇష్టపడతాడు. ఒక కథ రూపంలో తయారు చేసి ఒక చిన్న కథ పట్టుకోండి. మీలో రాసే శక్తి ఉన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఒక స్టోరీ, ఫలానా ఊళ్ళో ఫలానా ఎక్స్ అనే వ్యక్తి ఇలా ఆన్లైన్లో ప్రోడక్ట్ కొన్నాడు లేదా ఫలానా షాప్లో కొన్నాడు. కొన్న తర్వాత అతనికి జరిగిన నష్టానికి అతను బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయేసి తర్వాత నాకేంటి అని చెప్పేసి అని ఏదో సంథింగ్ ఒక కథ అల్లేసి దాన్ని జనాలకి కనెక్ట్ అయ్యేలాగా అల్లేసి దాంట్లో ఫైనల్గా వచ్చేటప్పటికి అతను ఇలా ఆశ్రయించాడని చెప్పేసి అని ఒక ఫోన్ నెంబర్ ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఫోన్ నెంబర్ తయారు చేసి ఇవ్వండి. అది వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని విస్తృతంగా పీపుల్లోకి తీసుకెళ్ళలేకపోతే కనుక ఈ వినియోగదారులకు సంబంధించిన ఉద్యమాలు కానీ ఇవంతా కూడా జస్ట్ తెలిసిన పీపుల్లో మాత్రమే లేదా క్లోజ్డ్ గ్రూప్లో మాత్రమే ఉంటాయి తప్పించేసి విస్తృతంగా వెళ్ళవు. ఏదైతే కనుక రాజకీయ పార్టీలు కానీ రకరకాల వ్యవస్థలు కానీ సోషల్ మీడియాను వాడుకొని వాట్సాప్ లాంటి వాటిని వాడుకొని విస్తృతంగా పీపుల్లోకి వెళ్తూ ఉన్నారో ఖచ్చితంగా వినియోగదారులకు సంబంధించిన ఉద్యమాలు కూడా అదే పందాన్ని అనుసరించి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళగలిగితే కనుక ప్రతి ఒక్కళ్ళు ఈ ఉద్యమం వైపు చూస్తారు. అట్ ద సేమ్ టైం తమ హక్కులు ఏంటో గుర్తించడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఈరోజు సమాజం వచ్చేటప్పటికి మొద్దుబారిపోయింది. డబ్బులున్నాయి కదా అని చెప్పేసి మాకు డబ్బులున్నాయి కదా అని చెప్పేసి నేను వినియోగదారుని అని చెప్పేసి నాకు కొన్ని హక్కులు ఉన్నాయని తెలుసుకునే పరిస్థితులు ఎవరో లేరు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్న హైదరాబాద్లో గచ్చిబౌలిలో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించి ఎంతోమంది పీపుల్తో నేను రకరకాల సందర్భాల్లో కలిసేటప్పుడు వాళ్ళకి డబ్బు విలువే తెలియదు. అది ₹1,00,000 పోయినా పోతే పోనీలే అని చెప్పేసి అనుకుంటున్నారు. ₹1,00,000 పోతే పోనీలే అని చెప్పేసి అనుకునే సమాజంలో లేదు, నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతి పైసాకి కూడా నీకు హక్కు ఉంది అని చెప్పేసి తెలియజెబితే కనుక ఇది వినియోగదారుల పరంగా మాత్రమే కాదు, సమాజంలో డబ్బును చూసుకునే విర్రవీగే తత్వం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్సింగ్ చేయకపోతే కనుక అన్ని వ్యవస్థలో కుప్పకూలే ప్రమాదం అనేది ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుడుగా నేను కొన్న వస్తువుకి వచ్చేటప్పుడు నాకు రైట్స్ ఉన్నాయనే ఒక ప్రాథమికమైన విషయాన్ని తెలియజెప్పడం స్టార్ట్ అయితే కనుక ఓకే నేను ఐ కెన్ ఫైట్ అని చెప్పేసి అనే విషయం అనేది అర్థమవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా టెక్నాలజీ పరంగా కానీ మీడియా పరంగా కానీ వినియోగదారులకి పూర్తి స్థాయిలో మనం చేరుకోవటానికి సంబంధించిన సహాయ సహకారాలు నా వంతు ఏది సాధ్యపడినా నేను అందిస్తానని సవినయంగా తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన గౌరీశంకర్ గారి, చౌరాషియా గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్ మంచి సెషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.